హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదరే అనుష. ఈరోజు మన వీడియోలో వచ్చేసి హెయిర్ అనేది చాలామందికి తెల్లబడిపోతూ ఉంటుంది కదా. సో అలా తెల్లబడకుండా తెల్లబడిన హెయిర్ అనేది మనకి న్యాచురల్గా నల్లబడే విధంగా ఒక హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేద్దామండి. సో హెయిర్ ఆయిల్ అండ్ న్యాచురల్ షాంపూ నేను చూపిస్తాను ఈ వీడియోలో అయితే. ఇవి ప్రిపేర్ చేయడానికి మనకి ₹1 కూడా అస్సలు ఖర్చు అవుతుంది. ఇవి అందరిలో దొరికేవే కదా. మందార పువ్వులు అలాగే మందార ఆకులతో మనం ఈ హెయిర్ ఆయిల్ని అయితే ప్రిపేర్ చేయబోతాను. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, నేనైతే మందార పువ్వులను అయితే తీసుకున్నానండి. ఫ్రెష్గా మీకు దొరికితే ఫ్రెష్గా తీసుకోండి, లేకపోతే ఒక 2-3 రోజుల ఫ్లవర్స్ అయినా సరే కలెక్ట్ చేసి పెట్టుకోండి. నేనైతే ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి మీకు ఫ్రెష్గా తీసుకున్నానండి. అలాగే మందార ఆకులు కూడా ఇవి అంటే ఇన్ని అని చెప్పి ఏం కాదండి, అంటే కొలత ప్రకారం కానీ లెక్క ప్రకారం కానీ ఏం కాదు. మనకి ఈ మందార ఆకులు అలాగే పువ్వులు అనేది హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా హెయిర్ స్మూత్గా ఉండటానికి, అలానే వైట్ హెయిర్ రాకుండా వచ్చిన వాటిని బ్లాక్గా మారేలాగా జుట్టు కుదుళ్ళ వరకు బలాన్ని ఇచ్చి డాండ్రఫ్ కంట్రోల్ చేసి జుట్టు చాలా స్మూత్గా లాంగ్గా పెరిగేలాగా చేస్తాయండి. ఇప్పుడు నేను తీసుకున్న మందార పువ్వులు ఈ విధంగా రేకలను అయితే సపరేట్ చేసుకుంటున్నాను. గ్రీన్ కలర్ పార్ట్ తీసేయండి, అలానే పొడవుగా ఉంది కదా మధ్యలోది ఆ పార్ట్ కూడా తీసేయండి. ఈ విధంగా అయితే అన్ని ఫ్లవర్స్ కూడా విడివిడిగా తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా తీసిన దాన్ని నేను ఒక ప్యాన్లోకి అయితే వేసుకున్నాను. అలానే కొన్ని మందార ఆకులు కూడా తీసుకుంటున్నాను. మీకు లెక్కగా కావాలి అంటే ఒక 10 అట్లా తీసుకోండి చాలు. నేను ఫ్లవర్స్ అయితే ఇందులో ఒక 7 వరకు ఫ్లవర్స్ అయితే యాడ్ చేశానండి. వాటిని ఇప్పుడు మందార పువ్వులు కానీ ఆకులు కానీ మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏంటంటే ముందుగానే వాటిని కడిగి కొంచెం ఆరబెట్టి పెట్టుకోవాలి. నేను మొగ్గలుగా ఉన్నప్పుడే నేను వీటిని కోసాను కాబట్టి చక్కగా కడిగి అప్పుడే ఆరబెట్టేశానండి. ఎందుకంటే ఇందులో ఎటువంటి డస్ట్ ఉండకూడదు, మనం హెయిర్కి అనేది అప్లై చేస్తాం కాబట్టి. అలాగే ఆకులను కూడా నీట్గా కడిగేసి ఆరబెట్టాను నేను. ఇప్పుడు ఈ ఆకులు కూడా ఈ ప్యాన్లోకి అయితే ఈ విధంగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి, లేదంటే చేత్తో తుంచుకున్నా పర్లేదండి. ఈ ఆయిల్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది మీ హెయిర్కి. సో డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. మందార పువ్వులతో ఆకులతో పాటుగా ఒక గుప్పెడు కడిగిన కరివేపాకును కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. పచ్చిదైనా పర్లేదు, లేదంటే నీడకి ఆరబెట్టిన కరివేపాకు అయినా కూడా పర్వాలేదండి. ఒక గుప్పెడు యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకున్నానండి. చూసారు కదా, మనకి హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మీ హెయిర్కి ఎంత పడుతుందో చూసుకొని ఆయిల్ అనేది అంతైతే ఆయిల్ ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. అంటే మీరు ఎక్కువ మొత్తంగా ఇప్పుడే చేసుకుందాము అనుకుంటే కనుక మనం వేసిన క్వాంటిటీస్ అన్నీ కొంచెం ఎక్కువగా వేసుకోండి. నేను నార్మల్గా ఒక 2 డేస్కి సరిపడేలాగా చేసుకుంటున్నానండి. ఎందుకంటే మాకు ఫ్రెష్గా ఎప్పటికప్పుడు అన్నీ దొరుకుతాయి కాబట్టి ఫ్రెష్గా చేసుకోవచ్చు. ఈ ఆయిల్ చేసుకోవడానికి పెద్ద టైం పట్టదు. కొంచెం ఆయిల్ అయితే ఇందులోకి నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చక్కగా స్టవ్ మీద అయితే పెట్టేశానండి. ఇవి చక్కగా మనకి ఈ పువ్వులు ఆకుల్లో ఉన్న ప్రాపర్టీస్ మొత్తం ఆయిల్లోకి దిగి ఆయిల్ అనేది మనకి కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుందండి. చక్కగా ఈ మందార పువ్వులు, కరివేపాకు అలాగే మందార ఆకు ఇవి జస్ట్ మనం లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్లేమ్ అనేది ఒక 5 మినిట్స్ వీటిని ఈ విధంగా కలుపుకుంటూ అన్నామంటే ఇవి చక్కగా వేగిపోయినట్టుగా అయిపోతాయండి. ఇందులో ఉన్న ప్రాపర్టీస్ మొత్తం ఆయిల్లోకి అయితే దిగిపోతాయి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒకసారి చూడండి, 5 మినిట్స్కే చక్కగా ఈ నూనెలో వీటి ప్రాపర్టీస్ మొత్తం దిగిపోయి కలర్ అనేది ఆయిల్ చేంజ్ అయ్యింది. చూసారా, లైట్ మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఈ స్టేజ్లో మనం స్టవ్ అనేది ఆపేసుకోవచ్చండి. అంటే మీకు ఇంకా తెలియలేదు ఎట్లా ఆపాలి ఏంటి అనేది అని డౌట్ వస్తే కరివేపాకు వేసాం కదా, దాన్ని కొంచెం ఈ విధంగా విరిపి చూడండి చాలు. అది విరిగిపోతే స్టవ్ ఆపేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది స్టవ్ అనేది ఆపేసారండి. పూర్తిగా చల్లారాలి. చల్లారే వరకు పక్కన పెడదాం. నెక్స్ట్ ప్రొసీజర్ అయితే చూద్దాము. సో ఇప్పుడు ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా, ఇప్పుడు షాంపూ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది అయితే చూద్దామండి. దానికన్నా ముందు ఒక చిన్న టిప్ అయితే మీకు చెప్తాను. ఏంటి అంటే కొన్ని మందార ఆకులు తీసుకోండి. మీ తలకి ఎన్ని పడతాయి అనుకుంటే అన్నీ. ఈ ఆయిల్ కానీ లేదంటే ఈ షాంపూ కానీ మేము ప్రిపేర్ చేయలేము అనుకునే వాళ్ళ కోసం ఈ టిప్ చెప్తున్నానండి. 100% వర్క్ అవుతాయి ఇవి. మందార ఆకులు కొన్ని తీసుకుని 10 నుంచి 20 వరకు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసి
మొత్తానికి హెడ్ బాత్ చేసిన తల మీద ఒక చక్కగా కుదుళ్ళ వరకు స్కాల్ప్ మొత్తానికి చక్కగా పట్టించి చివర్లకు కూడా పట్టించి ఒక గంట ఆగిన తర్వాత హెడ్ బాత్ చేస్తే హెయిర్ ఫాల్ అనేదే ఉండదు. డాండ్రఫ్ చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. మనకి హెయిర్ అనేది ఊడకపోతే మనకి ఆటోమేటిక్గా చాలా లాంగ్గా పెరుగుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. సో డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఈ రెండు మేము చేయలేము అనుకున్న వాళ్ళకి ఈ టిప్ అండి. అండ్ ఇంకొకటి షాంపూ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే చూపిస్తున్నాను. కొన్ని ఆకులను అయితే ఈ విధంగా తీసుకున్నాను కదా, కట్ చేసి అయితే పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు గిన్నెలోకి మీ తలకి హెడ్ బాత్ చేయడానికి ఎన్ని వాటర్ పడతాయో చూసుకోండి. అన్ని వాటర్ని యాడ్ చేసుకొని కట్ చేసిన మందార ఆకులు అలాగే పువ్వులని ఇందులోకి అయితే యాడ్ చేసేయండి. ఈ వాటర్లోకి ఎక్సలెంట్ షాంపూ అండి. నిజంగా ఎటువంటి కెమికల్స్ లేని షాంపూ ఇందులో మనం ప్రిపేర్ చేసుకుందాం అన్నట్టు. ఇప్పుడు చూడండి, చేత్తో ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసినట్టు అంటే ఈ మందార పువ్వులు అలాగే ఆకుల్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఈ వాటర్లో దిగుతాయండి. మనకి చాలా జిగురుతనం అనేది వచ్చేస్తుంది. ఇలా మీరు కలుపుతూ ఉంటేనే ఇందులో నురగ ఫామ్ అవుతుందండి న్యాచురల్గానే. మనకు కొంచెం ఎక్కువగా మందార పువ్వులు వేసుకుంటే చాలు. ఇందులో అయితే నేను ఒక 10 వరకు మందార పువ్వులు అనేది వేసానండి. సో ఆ జిగురే నురగలాగా మనకి కనిపిస్తుంది. చూసారు కదా, గట్టిగా ఇలా ప్రెస్ చేస్తుంటే నురగలాగా వస్తుంది. సో చక్కగా మనం తలస్నానం అయితే ఈ షాంపూతో చేసేయచ్చండి. ఎటువంటి కెమికల్స్ లేవు. నిజంగా జుట్టు చాలా సిల్కీగా చాలా హెల్దీగా ఉంటుందండి మనకి. సో మనం వీక్లీ 2 times or 3 times ఈ విధంగా హోమ్ మేడ్ షాంపూని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చక్కగా ఈ విధంగా కలిపి 1 or 2 hours పక్కన పెట్టారంటే మీరు ఇంకా ఇందులో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఆ వాటర్లో ఇంకా దిగి ఇంకా జిగురుతనం అనేది వస్తుంది. చూసారా, మనం ఎటువంటి షాంపూస్ వేయకుండానే చక్కగా ఇందులో నురగ వస్తుంది. అలాగే మీరు గమనించవచ్చు, నురగల జెల్లీలాగా ఫామ్ అవుతుందండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని నేను ఒక 1 or 2 hours పక్కన పెడతానండి. పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ తర్వాత నేను మీకు చూస్తాను. ఇంతలోపు ఒకసారి ఆయిల్ అయితే మనకి పూర్తిగా చల్లారి ఉండిద్ది. దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి ఏంటి అని అయితే చెప్తాను. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఆయిల్ దగ్గరికి వచ్చేసేయండి. పూర్తిగా చల్లారిందండి. ఒక బౌల్ అయితే నేను తీసుకున్నాను. ఈ ఆయిల్ మొత్తాన్ని ఇందులోకి స్ట్రెయిన్ అవుట్ చేసుకోండి. ఈ ఆయిల్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయం అయితే ఇప్పుడు నేను మీకు చెప్తానండి. మీరు నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసుకోండి. ఉదయాన్నే తలస్నానం చేయండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన షాంపూ ఏదైతే ఉందో ఆ షాంపూతో తలస్నానం చేయండి. మీకు చక్కగా హెయిర్ అనేది ఒక్క వెంట్రుక చోట 10 వెంట్రుకలు మొలుచుకొస్తాయండి. తల అనేది చాలా ఒత్తుగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఎటువంటి కెమికల్స్ మనం వేయలేదు, న్యాచురల్గా ప్రిపేర్ చేస్తున్నాం. ఈ కరివేపాకు అలానే మనకి మందార పువ్వులు మందార ఆకులు కొన్ని వందల సంవత్సరాలుగా యూజ్ చేస్తున్నారండి. హెయిర్కి చాలా మంచిదని చెప్పేసి అని మనందరికీ తెలిసిందే. వీటన్నిటిలో హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా చక్కగా స్మూత్గా చేసే ప్రాపర్టీస్ చాలా ఉంటాయండి. అలాగే బ్లాక్ హెయిర్ ఉన్న వాళ్ళకు కూడా అండి చాలా వరకు మనకి ఇట్లాంటి హోమ్ రెమెడీస్ మనం చేసుకుంటూ ఉంటే 100% వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా మార్చేసుకోవచ్చు. సో సింపులే కదండి, ఒకసారి ట్రై చేయండి. సో మంత్లీ మనం వీక్లీ 2 times ఈ ఆయిల్ అండ్ షాంపూతో మనం చేస్తే ఇప్పుడు హెయిర్ ఫాల్కిను ఇది యూజ్ చేసిన తర్వాత హెయిర్ ఫాల్కి మీరు కంపేర్ చేసుకుంటే మీకే తెలుస్తుందండి. సో నేను ఇందులోది మనం కొంచెం ఆకులు కూడా చేత్తో ప్రెస్ చేయడం వల్ల కింద కొంచెం బ్లాక్గా అయింది. వేరొక గిన్నెలోకి అయితే వేసాను. చూడండి, ఎక్సలెంట్ ఆయిల్ అండి. హెడ్ బాత్ చేసి నైట్ వద్దు మాకు అనుకుంటే హెడ్ బాత్ చేసి ఒక 1 hour ముందు తలకి ఇది పట్టించి తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఈ షాంపూతో కనుక మీరు హెడ్ బాత్ చేస్తే మీ హెయిర్ అనేది అస్సలు ఊడదు. అలాగే వైట్ హెయిర్ కూడా చక్కగా బ్లాక్ హెయిర్గా మారిపోతుంది. స్లోగా అవుతాయండి. వెంటనే రిజల్ట్ అనేది కాదు. మనం న్యాచురల్గా ట్రై చేసేటప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది. బట్ ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వస్తుంది. ఒక 1 hour పక్కన పెట్టిన తర్వాత నేను ఈ విధంగా మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను మీకు. చూడండి, మనకి ఎంత జెల్లీలాగా తయారైందో. ఇలా అంటేనే జిగురుగా మనకి తెలుస్తుందండి. న్యాచురల్ షాంపూని తప్పకుండా ట్రై చేసి మీకు రిజల్ట్ ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేయండి. ఇది ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను. నాకు మంచి రిజల్ట్ ఉంది కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నానండి. 30 రోజులు కంటిన్యూషన్గా ఇది యూజ్ చేసి చూడండి. ఎక్సలెంట్ రిజల్ట్ అయితే మీ సొంతం అవుతుంది. సో ట్రస్ట్ మీ, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే నేను చెప్పాను కదా ఈ టిప్ ఏంటి, మందార ఆకులను మిక్సీలో పట్టుకొని తలకు పట్టించమని. సో అది కూడా 100% వర్క్ అవుతుందండి. సో మీరు దీంతో షాంపూతో స్నానం చేసిన తర్వాత ఒకవేళ ఎవరికైనా తల బాగా జిగురుగా ఉంది వెళ్ళలేదు అనుకుంటే కొంచెం అంటే
ఒక హాఫ్ స్పూన్ మనం షాంపూ తల మీద వేసుకుని తలస్నానం చేస్తే తల మొత్తానికి అదే సరిపోతుందండి. ఇంకా ఎక్కువ షాంపూ కూడా మనకి ఏం పట్టదు. ఒకవేళ అనిపిస్తే, లేదు నీట్గా అనిపించింది అనుకోండి, వాళ్ళు షాంపూ వేయాల్సిన పని కూడా లేదు. ఇప్పుడు ఈ షాంపూని ఫిల్టర్ చేసుకొని ఏదైనా స్టెయినర్తో ఫిల్టర్ చేసుకుని ఈ లిక్విడ్ అనగా తీసుకొని యూజ్ చేసుకోవాలండి. ఈ ఆకుల్ని సపరేట్ చేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.